ఫ్యాట్ లాస్ కోసం జిమ్ కు వెళ్ళగానే థ్రెడ్మిల్ ఎక్కాలా లేదంటే డంబుల్స్ ఎత్తాలా? అసలు ఇక్కడ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. అందుకే సింపుల్ లాజిక్ తో 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాని మామ. లాస్ట్ వీడియోలో నేను కటింగ్ ఎలా చేయాలో సింపుల్ లాజిక్ తో చెప్పా కదా, దానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే వర్కౌట్ స్ప్లిట్టింగ్ ఒకటి గుర్తు పెట్టుకోండి. నువ్వు తిండి తగ్గించినా లేదా కటింగ్ లో ఉన్న బాడీ వీక్ అవ్వకుండా షార్ప్ లో ఉండాలంటే నువ్వు చేసే వెయిట్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఓన్లీ కార్డియో చేస్తే బక్కగా అయిపోతారు, వెయిట్స్ చేస్తేనే ఫిట్ గా అవుతారు. సో ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా నేను ఫాలో అయ్యి 6 days స్ప్లిట్ ని ట్రై చేయండి. ఇది మధ్యలో ఫ్యాట్ బర్న్ కి కాంబినేషన్ గా ఉంటది. మండే బ్యాక్ ప్లస్ హిట్, థర్స్డే చెస్ట్ ప్లస్ యాప్స్, వెన్స్డే లెగ్స్ ప్లస్ ఫ్యాట్ బర్న్, ట్యూస్డే షోల్డర్ ప్లస్ ఆర్మ్స్, ఫ్రైడే ఫుల్ బాడీ మొత్తం బాడీని స్క్వీజ్ చేస్తాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సాటర్డే లో ఓన్లీ కార్డియో ప్లస్ కోర్ ఫోకస్. ఇది జస్ట్ మీరు రోజు ఏం చేయాలనే షెడ్యూల్ మాత్రమే. ఈ షెడ్యూల్ కి తగ్గ మీకు తగ్గ ఒక మజిల్ కి ఎన్ని వేరియేషన్ చేయాలి, ఎన్ని స్టెప్స్ చేయాలనేది కామెంట్ లో పిన్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ నా కార్డియో రూల్స్ చూసారా? నేను అందరిలా గంటల తరబడి పరిగెట్టను. వెయిట్ ట్రైనింగ్ హెవీగా చేసి లాస్ట్ 15 minutes లో చిన్న హిట్ ట్రైనింగ్ లేదా ఇంక్లైన్ వాక్ చేస్తా అంతే. కానీ సాటర్డే మాత్రం ఫుల్ కార్డియో ఉంటది. ఇక్కడ నువ్వు బక్కగా అవటమే గోల్ కాదు, నువ్వు స్ట్రాంగ్ గా అట్రాక్టివ్ గా మారడమే గోల్ అంటే. సో ఇంకా మొత్తం అర్థమైంది కదా, ఇంకా స్టార్ట్ చేయి. నెక్స్ట్ వీడియోలో మీ బాడీ వెయిట్ బట్టి మీకు మీరే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బ్స్ ఎంత తీసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.